జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి మున్సిపాలిటీలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దూరదృష్టి, ప్రజల్లో చైతన్యం నింపిన సేవలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆయన ఆశయాలకు నిజమైన నివాళి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 1975 నుంచి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఒక మూలకర్త, కీలకమైనటువంటి వ్యక్తి, మరి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో, అదేవిధంగా అన్ని స్టాచ్యూల దగ్గర కూడా అధికారికంగా తెలంగాణ రూపకర్తకు ఘనంగా ఈ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారి ఆశయాలు, వారి సాధన, వారి సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్రంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు న్యాయం చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కొట్టాడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కనుక ఈరోజు వారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ప్రజా సంక్షేమ పథకాలు, పేదలకు సన్నబియ్యం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ చెక్కులతో పాటు అట్టడుగున అణగారినటువంటి పేదలకు ఈరోజు ఇండ్లు కట్టించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కానీ